జాగ్రత్తగా ఉంటాను. అంతేకాదు నాతో పాటు భద్రతా సామాగ్రిని ఉంచుకుంటాను. భద్రతా సామాగ్రి అంటే నా జడలో రిబ్బన్ కూడా భద్రతా సామాగ్రి. నేను వేసుకునే సేఫ్టీ పిన్ను, నా చంప పిన్ను, హెయిర్ పిన్, నా మెడలో ఉన్న ట్యాగ్, ఐడి కార్డ్ ట్యాగ్, నేను వేసుకున్నా హై హీల్స్, నా బ్యాగ్ లో ఉన్న 5 రూపాయల కాయిన్, ఎట్లా ఉంటుంది నా కంపాస్ లో ఉన్న డివైడర్, నా కంపాస్ లో ఉన్న స్టీల్ స్కేల్, నాతో ఉన్న స్టీల్ బాటిల్. మీరు పక్కన అందరూ ప్లాస్టిక్ బాటిల్ వాడతాం, ఎడితే బుర్ర బాగాలే. అర్థమైందా? నా చేతిలో ఉన్న స్టీల్ బాటిల్. అంతేకాదు నేను తీసుకెళ్ళి పరీక్ష పేరు, నాతో ఉన్న లంచ్ బాక్స్, నా దగ్గర ఉన్న బెల్ట్, నాతో ఉన్న కీ చైన్. ఇలా రింగులు ఉంటాయి, ఇట్లా కొమ్ములు ఉంటాయి, ఇట్లా కొడితే నా చేతికి ఉన్న కడియం. బ్యాంగిల్ గారు నో బ్యాంగిల్ వేస్ట్, ప్లాస్టిక్, రబ్బరు, గ్లాసు, ఈ గాజులే వద్దు, వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం ఎవరి దగ్గర ఉంది? ఎస్ పిల్లలు, ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి నాన్న, ఇలాంటి షార్ప్ గా ఉన్నటువంటి కడియం ఒకటి వేసుకోవాలి. ఆ సినిమాలో రజనీకాంత్ ఉన్నటువంటి అంటే తీసాడు చూడు, చూసారా? దర్బారా ఏంటి జైలరా, వాడు ఉన్నట్టుండి చూసా చీలింగ్ అనేది వాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం ప్రతి ఒక్కడు వాడితే ఎట్లుంటుంది ఇలాంటి భద్రతా సామాగ్రిని నాతో పాటు ఉంచుకుంటాను. ఇదేమీ లేదంటే రోడ్డు మీద మట్టి, రోడ్డు మీద కనిపించే రాయి, ఇవి కూడా లేవా? తొందర లేదు. దేవుడిచ్చిన వేళ్ళు, దేవుడిచ్చిన కళ్ళు కొరుకుతా, బొరుకుతా, మోకుతా, చంపుతా.